నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీల పరంగా ఉన్న విద్వేషాలు, మరి గత ప్రభుత్వం కక్ష సాధింప, ఇప్పుడున్న ప్రభుత్వం కక్ష సాధింప అనే దానికంటే రాజకీయ పార్టీల మధ్య కక్షలైతే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తాజాగా ఈరోజు ఉదయం 5:30కి తాడేపల్లి, అమరావతి పరిధిలోని తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం కట్టి నిర్మాణం జరుగుతున్న క్రమాన్ని మరి సిఆర్డిఏ పరిధిలోని అధికారులందరూ కూడా ఈరోజు ఉదయం జేసీబీని ఇవన్నీ పెట్టి వాటిని రిమూవ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు భవన నిర్మాణాలు, జిల్లా పార్టీ అధ్యక్ష కార్యాలయాలు కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏలూరులో జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర. మరి ఆ స్థలం ఎక్కడిది, ఆ స్థలం నిర్మాణం ఎవరు చేపట్టారు, కార్పొరేషన్ పరంగా ఎలాంటి అనుమతులు ఉన్నాయో లేవు అనేది ఇప్పుడు మన ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ శ్రీ సంక్రాంతి వెంకటకృష్ణ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనం కలుగుతుంది, మీ నోటీసు కూడా వచ్చి ఉంటుంది. వైసీపీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నదాన్ని విధ్వంసం చేశారని వైసీపీ అంటుంది, అనుమతులు ఇవ్వనేది అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఏలూరులో కూడా జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం దాదాపుగా పూర్తయింది ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర. ఆ బిల్డింగ్ సంబంధించి కార్పొరేషన్ పరంగా ఎలాంటి అనుమతులు ఉన్నాయా లేవా? లేకపోతే భవన నిర్మాణానికి సంబంధించి ఎటువంటి అనుమతులు మా యొక్క నగరపాలక సంస్థ నుంచి తీసుకోలేదని తెలుస్తుంది. మరొకసారి రికార్డులు పరిశీలిస్తాం. ప్రస్తుతానికైతే ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ఒకటి, కార్పొరేషన్ పరిధిలో కానీ మున్సిపల్ చట్టం ప్రకారం సొంత స్థలంలో కట్టినా ప్రైవేట్ స్థలంలో కట్టినా కూడా ఎక్కడైనా సరే కార్పొరేషన్ అనుమతి అంటే టౌన్ ప్లానింగ్ అనుమతి మస్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఒక సంవత్సరం కాలం అయింది, ఆ నిర్మాణం పూర్తయింది. ఇప్పటివరకు కార్పొరేషన్కి ఎలాంటి అనుమతులకు సంబంధించి ఎలాంటి లెటర్స్ కానీ ఏమీ మీకు ఏమైనా వచ్చినాయా రాలేదా? లేదండి, యాక్చువల్ మా దగ్గర ఎటువంటి అనుమతులు తీసుకోలేదనేది ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారము. మరొకసారి పరిశీలిస్తాం కానీ ప్రస్తుతం తీసుకోలేదు. యాక్చువల్ అంటే అలాట్మెంటు ఇతర డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నిబంధనల మేరకు తీసుకున్న తర్వాత మనం నగరపాలక సంస్థ సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగం దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలి. అనుమతులు తీసుకున్న తర్వాతనే భవన నిర్మాణాన్ని ప్రారంభించాలి. అది ఎక్కడ జరిగినట్టుగా కనపడటం లేదు. ఇప్పటికీ భవన నిర్మాణం పూర్తయింది, అనుమతులు లేవు. సహజంగా టౌన్లో ఏదన్నా ఒక మూలన ఇల్లు, ఒక స్థలంలో ఇల్లు కడుతున్నా లేదంటే ఇటుకరాయి తోలినా వెంటనే టౌన్ ప్లానింగ్ కానీ ఆ డివిజన్లో ఉన్న కార్పొరేటర్స్ కానీ వెంటనే స్పందించి అనుమతులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అంత బిల్డింగ్ నిర్మాణం జరిగినప్పుడు కార్పొరేషన్ నోటీసులో రాకుండా అంత భవన నిర్మాణం జరుగుతుంటే మరి టౌన్ ప్లానింగ్ నోటీసులో ఉందనుకోవాలా లేదనుకుంటారు, లేకపోతే కమిషనర్ గారి నోటీసులో పెట్టకుండా ఇలాంటి నిర్మాణాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు. అంటే ఇది యాక్చువల్గా ఇది మొదలుపెట్టి 2.5 years అయింది. సరే, మొదట్లో ఏంటంటే ప్రారంభించినప్పుడు కొత్తలో ఒక 3 months 4 months ఫౌండేషన్ వరకు కూడా డెఫినెట్గా టౌన్ ప్లానింగ్ క్షేత్రస్థాయిలో ఉండే డబ్ల్యూపీఆర్ఎస్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ టీపీఎస్లు కానివ్వండి అడుగుతారు. ఆ తర్వాత ఆఫ్టర్ 6 months తర్వాత ఆటోమేటిక్ భవనం పైకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది భవన నిర్మాణం ఉందనుకుంటారు. లేదంటే అప్పట్లోనే గమనించి ఉంటే కనుక డెఫినెట్గా దానికి నిబంధనల ప్రకారంగా పిఓ, సిఓ ఇతర ప్రొసీజర్ అన్నీ కూడా ఫాలో అవుతారు. ఇకైతే అటువంటి నిబంధనలన్నీ ఫాలో అయినట్టుగా లేదు. రెండోది దాని దృష్టికి వచ్చినట్టుగా కూడా ఎక్కడ మా రికార్డులో అయితే లేదండి. ప్రస్తుతం మరి ఆ భవన నిర్మాణం జరిగిపోయింది, దాదాపు అవుతూ ఉంది. కార్పొరేషన్ వరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంచలనం కలిగింది కాబట్టి, మీ నోటీసులోకి వచ్చింది కాబట్టి దీని మీద ఫర్దర్గా మీరేం చెప్పారు? ఉన్న నిబంధనలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. భవన నిర్మాణం కనుక అనుమతి లేకుండా నిర్మాణం చేస్తే కనుక మొదటగా పీఓ ఇవ్వటం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పీఓకి రిప్లై తీసుకుంటాము. రిప్లై కనుక సమంజసంగా లేకపోతే మళ్ళీ మనం కన్ఫర్మ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇస్తాము. ఆ తర్వాత మనకి 3 steps కార్పొరేషన్ యాక్ట్లో ఉంది. 1 భవనాన్ని సీజ్ చేయొచ్చు, 2 డెమాలిష్ చేయొచ్చు, 3వది ఛార్జ్ షీటు కోర్టులో ఫైల్ చేయొచ్చు. ఈ 3లో ఏదైనా సరే ఎగ్జిక్యూటివ్ అథారిటీగా నిర్ణయం తీసుకుని ఆ ప్రకారంగా చట్ట ప్రకారంగా వెళ్ళడానికి అన్ని నిబంధనలు కూడా దాంట్లో ఉన్నాయి. ఆ ప్రకారంగా మనం ఫాలో అవుతామండి. తాడేపల్లిలో కూడా ఇవాళ నిర్మాణం చేస్తున్న వైసీపీ కార్యాలయం మరి వాటిని కూల్చివేశారంటే సిఆర్డీ అధికారులకున్న అధికారాలను ఉపయోగించి అనుమతులు లేవు కాబట్టి ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి కట్టారు కాబట్టి ఇమీడియట్గా ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి రిమూవ్ చేసి అన్నారు. మీ దగ్గర ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి మీరు రిమూవ్ చేసే అవకాశం ఉందా లేదా?
చెప్పే కదా, ఆల్రెడీ ఉన్న నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అనుమతి లేకుండా నిర్మాణం చేసినప్పుడు 1, 2, 3 3 చెప్పాను. ఈ 3లో ఏదో ఒక స్టెప్ తీసుకోవచ్చు. స్టెప్ తీసుకోవడానికి ముందుగా కూడా ఇంకొక 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ 2 స్టెప్స్ కూడా తీసుకోవాలండి. తీసుకుని నిబంధనల మేరకు చట్ట ప్రకారంగా వ్యవహరిస్తాం. అంటే ఫైనల్గా చెప్పండి సార్, ఆ స్థలం ఇప్పటికి ఎవరిదై ఉండాలా, లేకపోతే నిర్మాణం చేపట్టిన వాళ్ళు ఎవరిదై ఉండాలి? అంటే బయట వ్యాప్తంగా పార్టీ కార్యాలయం అంటున్నారు, కానీ అది ఎవరి పేరు మీద కడుతున్నారా, లేకపోతే దాన్ని కట్టే బాధ్యులు ఎవరు? అంటే యాక్చువల్ అంటే ఆ భవన నిర్మాణ స్థలం అనేది నగరపాలక సంస్థ కాదు కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా నగరపాలక సంస్థ రికార్డులో లేవు. అది ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించింది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వ అనుమతితో ఉన్న నిబంధనల ప్రకారంగా వాళ్ళు కేటాయింపు చేసి ఉండొచ్చు. కేటాయింపు చేసే వరకు కూడా అదంతా కూడా అదర్ వే జరిగింది. ఆ పార్టీ పరంగా ఎవరి పేరునైతే అది రిజిస్టర్ అయ్యిందో, లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టుకుంటే కనుక మేము భవన నిర్మాణాన్ని అనుమతిస్తాము. ఇక్కడ ఇది అడుగు జరగలేదు కాబట్టి మాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ, బ్లూ ప్రింట్ కానీ, ఇతర కార్యక్రమాలు కానీ ఏది కూడా మా దగ్గర అందుబాటులో లేవు. మాకు అనుమతి మా దగ్గర తీసుకోలేదు కాబట్టి. అంటే ఇది స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ స్థలం, వాళ్ళ పరిధిలో ఉందన్నారు, కానీ వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ శాఖే కదా. కార్పొరేషన్లో పర్మిషన్ పెడితే తప్ప నిర్మాణాలు జరగకూడదు అనేది స్పోర్ట్స్ అథారిటీకి తెలియదు అంటారా? ఇంకోటి యాక్చువల్ అంటే అదే చెప్తున్నా, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అయి ఉంటే కనుక నిబంధనల ప్రకారము గవర్నమెంట్ జీవో ప్రకారంగా లీజ్ అగ్రిమెంట్ ఇచ్చారా, సేల్ చేశారా, ఇంకోటి అనేది అన్నీ చేస్తారు. ఇది ఆ ప్రకారం ఇచ్చిన తర్వాత ఎవరికైతే దాన్ని దఖలుపరిచారో వాళ్ళు అప్పీల్ చేసుకుని మాకు అర్జీ పెట్టుకుని మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. జరగలేదు, ఇక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చినవి. దీని ప్రకారంగా చట్టంలో నిబంధనల ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. మీరు ఏమైనా ఇప్పుడు పరిశీలించే అవకాశం ఉందా ఆ ప్రాంతాన్ని కానీ, అది ఎవరైతే స్పోర్ట్స్ అథారిటీ స్థలం ఉందో దానికి సంబంధించిన వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉందంటారా? లేదు, అటువంటిది ఏం లేదు. మా దృష్టికి వస్తే కనుక నిబంధనల ప్రకారంగా టౌన్ ప్లాన్ అధికారులు ఉంటారు, ఆ ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం మా దృష్టి ఇప్పుడే వచ్చింది కాబట్టి దీనిపైన చట్ట ప్రకారంగా ఉన్న ప్రొసీజర్ ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వైసీపీ కార్యాలయాలు అనుమతి లేని నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు ధ్వంసం చేస్తున్నారు కాబట్టి ఏలూరులో కూడా ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం జరిగింది. మరి ఆ స్థలం ఎవరిది, అనుమతులు లేకుండా ఎందుకు కట్టారు, ఎవరి అనుమతితో కట్టారు, వీటన్నిటి మీద కూడా త్వరలోనే వీటి మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకుంటాం. దానికి ఆధారంగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కార్పొరేషన్ పరంగా, టౌన్ ప్లాన్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఏలూరు కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ గారు అంటున్నారు. మరి ఏలూరు కార్పొరేషన్ నుండి మాణిక్యారావు, ఎంటీవీ వీడియో జర్నలిస్ట్ శివతో. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.